బచావో ట్రిబ్యునల్లోనే మనకు నీళ్ల కేటాయింపు తెలంగాణ సక్రమంగా వాడుకుంటే సరిపోయినంత ఉంది అనేటువంటి మాట కూడా మీతో చేస్తున్నాను. ఈరోజు మనకు కృష్ణా నదిలో దాదాపుగా మనకు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించింది 811 టీఎంసీలు అయితే దాంట్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు, అంటే 300 టీఎంసీలు అనుకుందాం. అదే మాదిరి గోదావరిలో 1480 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపు ఉంటే దాంట్లో దాదాపుగా 700 టీఎంసీలు మన తెలంగాణ కేటాయింపు ఉందనేటువంటి మాట కూడా మీతో చేస్తున్నాం. ఇది ఏనాడో ఈ కేటాయింపులు ఉన్నాయి. ఈ రెండు నదుల నీళ్ళ కేటాయింపులు కలుపుకుంటే మనకు 1000 టీఎంసీల నీళ్లు ఈరోజు తెలంగాణకు కేటాయింపు ఉంది. ఆ 1000 టీఎంసీల ద్వారా చిన్నారెడ్డి గారు, నా విజ్ఞప్తి, బచావత్ చేసిన కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు తప్ప మన తెలంగాణ ప్రాంతానికి చేయలేదు. తెలంగాణ మొన్ననే మన కొత్త రాష్ట్రం. మీరు మంచిగా చెప్తున్నారు, సంతోషం. కానీ ఒక చిన్న సవరణ చేసే అక్కర ఉంది. ఎందుకంటే మీరు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మన శాసనసభలోనే అది రికార్డు కావడం నాకు ఇష్టం లేదు. బచావత్ గోదావరి కృష్ణాలో రాష్ట్రానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల నుంచి సమైక్య పాలకులు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది రెండు విషయాలు కూడా ఇక్కడ ఇదే శాసనసభలో చెప్పారు ఆనాటి ముఖ్యమంత్రులు. కృష్ణానదిలో మనకు కేటాయించింది 368 టీఎంసీలు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్న కడియం సిఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇరిగేషన్ మినిస్టర్ ఉండి ఇదే శాసనసభలో చెప్పినారు అధ్యక్ష. అప్పుడు చిన్నారెడ్డి గారు కూడా సభలో ఉన్నారు నాతో పాటు. అది కొద్దిగా కరెక్ట్ చేస్తే మంచిది దయచేసి. తర్వాత ఇక్కడ ఆన్ రికార్డు పోతుంది కాబట్టి అది మన రాష్ట్రానికి మంచిది కాదు కాబట్టి. రెండవ పాయింట్ ఏంటంటే గోదావరిలో తమరు 700 టీఎంసీలు అని చెప్పారు. కానీ సమైక్య పాలకులు మనకు చేసినటువంటి కేటాయింపులు ప్రాజెక్టుల వారికి కూడా వివరాలని నేను ఎట్లాగో సభకు తీసుకొని రాబోతా ఉన్న మెటీరియల్ అది 950 టీఎంసీలు ఉంది అధ్యక్ష. అంటే కాంతనపల్లి, దేవాదుల వాటన్నిటి కలపాలి చిన్నారెడ్డి గారు. అవి కొత్తవి ఈ మధ్య చేరినటువంటి ప్రాణహిత చేవెళ్ళ వాటన్నిటిని కలిపినప్పుడు మన నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి, మన సింగూరు ఇవన్నీ పోను మన మైనర్ ఇరిగేషన్లో కలిపినప్పుడు ఏంటంటే అక్కడ కృష్ణాలో మనకు సమైక్య పాలకులు కేటాయించి ఆన్ రికార్డ్ శాసనసభాపూర్వకంగా చెప్పింది 368 టీఎంసీ. అక్కడ గోదావరిలోనేమో 950 టీఎంసీ మనకు చెప్పినారు. దిస్ ఐ వాంటెడ్ టు జస్ట్ సెట్ రైట్ చిన్నారెడ్డి గారు.